హౌ మచ్ డిడ్ పవర్ జనరేషన్ కెపాసిటీ ఇంక్రీజ్ ఇన్ ద ఫస్ట్ 10 months ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2025-2026? 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల్లో ఎంత మేర విద్యుత్ ఉత్పత్తి యొక్క సామర్థ్యం పెరిగింది అని అడుగుతున్నారు. సో ఫైనాన్షియల్ ఇయర్ 2025-2026 ఫస్ట్ 10 months అంటే ఏంటి? 1st April 2025 నుంచి 31st January 2026 వరకు అనమాట. సో ఈ 10 నెలల్లో పవర్ జనరేషన్ కెపాసిటీ ఏ మార్క్కి రీచ్ అయింది అని అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? 34,000 megawatts, 39,000 megawatts, 50,000 megawatts అండ్ 52,537 megawatts. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 52,537 megawatts. లేదు అంటే 52.5 gigawatts అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ పవర్ జనరేషన్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువగానే ఇంక్రీజ్ అయింది అని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-2025లో ఏంటి? సమ్వేర్ అరౌండ్ 34 gigawatts ఉండింది పవర్ జనరేషన్ కెపాసిటీ. కానీ ఇప్పుడు 52.5 gigawattsకి ఇది రీచ్ అయిందనమాట. అండ్ అందులో కూడా 75% ఆఫ్ ద పవర్ జనరేషన్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అండ్ రిమైనింగ్ వచ్చేసి థర్మల్ ఎనర్జీ నుంచి ఇది జనరేట్ అయిందనమాట. సో మళ్ళీ ఇక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి? మనకి ఈ రెన్యూవబుల్లో సోలార్ ఉంది, విండ్ ఉందన్నమాట. సో ఈ సోలార్లో వచ్చేసి నియర్లీ 35 gigawatts జనరేట్ చేసింది అవుట్ ఆఫ్ దిస్ 52.5 gigawatts. అండ్ విండ్ ఎనర్జీ ద్వారా సమ్వేర్ అరౌండ్ 4.6 gigawatts జనరేట్ అయిందనమాట. సో ఇది రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా. అండ్ థర్మల్ ఎనర్జీ ద్వారా చూసుకున్నట్టయితే 8.8 gigawatts అండ్ న్యూక్లియర్ వచ్చేసి 700 megawatts అనమాట. సో మనకి ఈ నెంబర్స్ అన్నీ ఎందుకు? ఈ స్టాటిస్టిక్స్ మనకి ఇంపార్టెంట్ అంటే ఎస్, దీనివల్ల మనం ఏం చెప్పాలనుకుంటున్నాము అంటే, ఈ రిపోర్ట్ ఏం చెప్పాలనుకుంటుంది అంటే, ఇప్పుడు ఇండియాలో ఏదైతే ఎనర్జీకి డిమాండ్ పెరుగుతుందో, ఓకే, ఈ గ్రోయింగ్ డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని మనం సస్టైనబుల్ సోర్సెస్ ద్వారా కవరప్ చేస్తున్నాము. సో సస్టైనబుల్ సోర్సెస్ ద్వారా మనము ఈ డిమాండ్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాము అని చెప్తుంది అనమాట. సస్టైనబుల్ సోర్సెస్ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా అనమాట. సో ఈ పవర్ జనరేషన్ కెపాసిటీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 10 monthsలో వచ్చేసి 52.5 gigawatts అండ్ అందులో హైయెస్ట్ వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా అని మనం గుర్తుంచుకోవాలి.